నేను సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. రాజకీయాల్లో బ్రాండింగ్ ఏంటండి? రాజకీయ విశ్వసనీయత అంటారు. అంతేగా రాజకీయాల్లో ఇప్పుడు ఆ నాయకుడి యొక్క విశ్వసనీయత, ఆ నాయకుడి యొక్క నేపథ్యం ఇదే ఉంటుంది. సో దీనికి ఇవాళ రాజకీయాల్లో ఒక టీముని పెట్టుకొని ఆ టీము ద్వారా ఇలా ఉంది అలా ఉంది అని నెగిటివ్ ప్రచారం చేయించుకునే కాడికి రాజకీయం వచ్చినాక ప్రజలు నిజంగా లబ్ధి పొందిన వ్యక్తి, ఓకే, నిజంగా లబ్ధి పొందిన వ్యక్తి తను పొందిన లబ్ధికి కృతజ్ఞత ఎక్కడ చెప్పాలి అంటే బాలెట్ బ్యాగ్స్లో చెబుతాడు. నువ్వు వెళ్ళి అడిగితే చెప్పడం. వాడికి తెలుసు, నిశ్శబ్ద విప్లవం అంటారు. వాడికి తెలుసు ఇది ఎక్కడ చెప్పాలి దీనికి ఆన్సర్ అని. ఎక్కడ చెబుతాడు? ఎలక్షన్ డేట్ వచ్చినాక, ఎలక్షన్ డే వచ్చినాక ఆ డేలో వెళ్ళి ఆ ఓటు దగ్గర తను వేయాల్సిన పార్టీకి, తను వేయాల్సిన నాయకుడికి, తను వేయాల్సిన గుర్తుకి గుద్దొదులుతాడు. ఓకే, ఈలోపు ఏమి చాలా మంది వెళ్ళి చెబుతీ అట్టుందా ఇట్టుందా అంటే ప్రజలు తమ నిర్ణయాన్ని చేయరు. ఓకే శివకుమార్ గారు, ఒక ఇదైతే ఉంది, ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశానికి మీరు శాసనసభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం శివకుమార్ గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత, శాసనసభ్యులుగా అయిన తర్వాత నియోజకవర్గం ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, మీ అభివృద్ధి మార్కు గురించి కానీ ఏదైనా చెప్పుకునేది ఎక్కడ ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ ఒకటి క్లారిటీ, ఈ తెనాలి ఆంధ్ర ప్యారిస్. సో నాకన్నా ముందు చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. దాంట్లో మా నాన్న కూడా ఉన్నాడు. అవును, మీ ఫాదర్. అవును. సో చాలా మంది ఎమ్మెల్యేలు చేశారు. బట్ వన్ థింగ్ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇది డెల్టా కృష్ణా పరివాహక ప్రాంతం. ఇక్కడ ఒక 1/2 సెంటు కూడా బీడు భూమి ఉండదు, అంతా సాగు భూమి, సస్యశ్యామలం. వాటర్ గుద్దితే తెనాల్లో వాటర్ వస్తాయని పేరు. అవును, తెనాలి ఆంధ్ర ప్యారిస్కి పిలువబడే దాంట్లో ఒకటి వ్యవసాయానికి కూడా, వ్యవసాయానికి చుట్టూ కాలువలు కదా, 3 కాలువలు. అవును, తెనాలకి 3 కాలువలు. సో అంత సారవంతమైన భూమి, సారవంతమైన నేల ఉన్నది. అందుకే ఇక్కడ కల్చర్ ఎక్కువ. ఓకే, వ్యవసాయం బాగున్న చోట కల్చర్ ఉంటుంది. అవును, ఆటోమేటిక్ కదా. అవును, ఇప్పుడు ప్రపంచం మొత్తం తెనాలి వాళ్ళు ఎందుకు విస్తరించి ఉండారు అంటే కల్చర్. వ్యవసాయం బాగుండేది, వ్యవసాయం బాగున్నప్పుడు పంట పండించినప్పుడు రైతుకి డబ్బులు వచ్చినప్పుడు పిల్లల్ని చదివించుకుంటాడు, కల్చర్ ఆటోమేటిక్ స్టార్ట్ అయింది. చదువుకున్నాడు, ఆటోమేటిక్గా ఫ్యూచర్ కోసం ఎదుగుతాడు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తాడు, ప్రపంచంలో ఎక్కడ అవకాశం ఉన్నా వెళ్తాడు. ఆ వెళ్ళిన దాంట్లో విస్తరిస్తాడు, ఆ వెళ్ళిన దాంట్లో పెద్దవాడు అవుతాడు. జన్మభూమికి అంతో ఎంతో చేసేవాడు. అవును, తెనాల నుంచి కళాకారులే కాకుండా మిగతా చాలా వేరియస్. సో ఇంత పెద్ద తెనాల్లో అంత కల్చర్ ఉన్న, అంత సారవంత పెద్ద సైంటిస్ట్ కూడా ఉన్నారు. నాయుడమ్మ గారు. ఏది అసలు ఏమీ లేని రోజుల్లోనే లెదర్ టెక్నాలజీ. అవును. సో అదే నేను అంటుంది, అటువంటి ఈ ప్రాంతానికి 76 సంవత్సరాల స్వతంత్రం వచ్చినాక, ఈ నియోజకవర్గం ఏర్పడినాక పేదవాడికి భూములు ఇచ్చే దగ్గర, పేదవాడికి స్థలాలు ఇచ్చే దగ్గర ప్రతి గవర్నమెంట్ కూడా ఒక 500 ఇల్లు 600 ఇల్లు మ్యాక్సిమం ఇచ్చి ఒక 1000 ఇల్లు ఇచ్చేవాళ్ళు. అవును, ఎందుకంటే ఇక్కడ నేల లేదు, ప్రభుత్వ భూమి లేదు, మామూలు భూమి ఏమో రేటు ఎక్కువ. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాదు జూబ్లీ హిల్స్లో గజం ఎంత ఉందో, తెనాలి మార్కెట్ ఏరియాలో, తెనాలి గైడ్బాయ్ సెంటర్లో, తెనాలి గాంధీ చౌక్లో అదే రేటు ఉండేది. అదే రేటు ఉండేది ఏడా. ఓకే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. సో అంటే తెనాలి అంత రేటు ఉండేది కాబట్టి ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉండదు, గవర్నమెంట్ లేదు కాబట్టి కొని పేదవాడికి ఇవ్వాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. అందుకని ఎవడు ధైర్యం చేసేవాడు కాదు. సో అలాంటిది ఈ 76 సంవత్సరాల స్వతంత్రం వచ్చినాక ఎవరూ చేయలేంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నాకు భగవంతుడిచ్చాడు. శివన్న గారి మార్క్ అది. 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చా. ఇంత కాస్ట్లీ డెల్టా ప్రాంతంలో, ఇంత రిచెస్ట్ ఏరియాలో ఇంతమంది పేదలకి ఇక్కడ నేను 27,000 మందికి స్థలాలు. ఓకే, 27,000 మందికి నివాస గృహాలు ఇచ్చా, నివాస స్థలాలు ఇచ్చా. రికార్డు. అది కూడా ఎక్కడ ఇచ్చాను, అసలు ఊరికి ఆనుకొని
ల్యాండ్స్ కొన్ని ఇచ్చాను. ఆ ల్యాండ్స్ కొనడానికి సుమారు 400 కోట్ల రూపాయల ప్రభుత్వం ఇచ్చింది. అసలు ఏంది ఇది? ఒకసారి ఆలోచిస్తుంటే ఎలా చేయగలిగారు? ఎలా ఇంకా అది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎలా సాధ్యమైంది, ఎలా చేయగలం? ఇంకోళ్ళు అయితే దాన్ని చేయటం అంటే మాటలా, మామూలు విషయం కాదు. ఒక్క తెనాలకి 400 కోట్లు, స్టేట్గా 30 లక్షల మందికి నివాస స్థలాలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు భూమిని కొని రైతు అకౌంట్లో డబ్బులు వేసి ఆ భూమిని తీసుకొని ఆ భూమిని పేదవాడికి సెంటు కాటికి పంచి రోడ్లు వేసి పంచి 27,000 మంది అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏందో తెలుసండి. నేను అదే అడుగుతున్నాను, మీరు కూడా తెనాలి లాంటి ప్రాంతంలో చుట్టుపక్కల నుంచి ఇక్కడ పనికొచ్చేవాళ్ళు, నివాసం వచ్చేవాళ్ళు ఎక్కువగా వలసలు వస్తారు. ఎందుకంటే ఇది టౌన్. ఇప్పుడు జిల్లాలో గుంటూరు తర్వాత తెనాలే. అసలు ఇది జిల్లా అవ్వాల్సింది. మా బ్యాడ్లకు పార్లమెంట్ పోవటం వల్ల ఈ జిల్లా అవ్వలేకపోయింది. నేను అది బాపట్ల జిల్లా బాపట్ల కాకుండా తెనాలి అవ్వాలి. ఎందుకంటే తెనాలి ఇదివరకు పార్లమెంట్ ఉంది. అసలు బాపట్ల పార్లమెంట్ కన్నా తెనాలి పార్లమెంట్ ఉంది. నసరాపేట పార్లమెంట్ కన్నా తెనాలి బాపట్ల కంటే ఇదే పెద్దదా? తెనాలి పెద్దదా? తెనాలి రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కదా. ఏది పాపులేషన్ లో కూడా పెద్ద పాపులేషన్ అన్నిటో. ఓకే. సో పార్లమెంట్ పోవటం వల్ల తెనాలి. మీరు ఆ రోజు కోరలేదా ప్రభుత్వాన్ని? ఆ రోజు కోరటానికి అప్పటికే అంత ముందే పార్లమెంట్ పోయి ఉంది. ఓకే, పార్లమెంట్ నియోజకవర్గాలు చేశారు. దాంతో బ్యాడ్ లక్ అయింది. ఓకే.